పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్ హర్షించుచు ప్రభుని యందే హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్ హర్షించుచు ప్రభుని యందే హల్లెలూయా పాటలు పాడుచు ऐसे ना सृष्टिकर्ता ऐसे ना जीवदाता ऐसे प्राण प्रदाता ऐसे ना मुक्तिदाता ऐसे ना सृष्टिकर्ता ऐसे ना जीवदाता ऐसे प्राण प्रदाता అందుకే పాడదన్ అందరికి చాటదన్ అందుకే పాడదన్ అందరికి చాటదన్ యేసే నిజ రక్షకుడని యేసే నిజ రక్షకుడని హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్ హర్షించుచు ప్రభుని యందే హల్లెలూయా పాటలు పాడుచు నా పేరు కావేరి, మాది మార్కాపురం. నాకు మ్యారేజ్ 5 years అవుతుంది, కానీ సంతానం కొరకు ప్రార్థించుకుంటున్నాను. అది ఒకసారి కన్సీవ్ అయి మిస్ అయింది. తర్వాత లాస్ట్ 2022లో ఇక్కడికి వచ్చాను. నవంబర్ 13 సెకండ్ సాటర్డే ప్రార్థనకి. అన్నకు చెప్పా ప్రార్థన, అన్న సంతానం కోసం ప్రార్థన చేయండి అని. అన్న నాకు 3 నెలల్లో నీకు గర్భం నిలబడిందని అన్నారు. దేవుని కృపను బట్టి నాకు ఆ నెలతోనే కన్సీవ్ అయింది. నాకు మళ్ళీ తర్వాత జనవరిలో వాగ్దానం కూడా, అలంకరింపబడిన రాజును కన్నులారా చూచెదవని వాగ్దానం కూడా వచ్చింది. తర్వాత నాకు 6th month అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. నైట్ 3 గంటల టైంలో బాబు ఫేస్ నాకు దేవుడు చూపించిండు. తర్వాత 10వ నెల వచ్చిన తర్వాత కూడా నేను డెలివరీ కాలేదు, పెయిన్స్ రాలేదు. నేను హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే ముందు నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళిన, దేవా నీ చిత్తమైతే నైనా తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగానైనా నేను బిడ్డ మంచిగా క్షేమంగా తండ్రి డెలివరీ అయ్యేటకు నైనా మీరు సహాయం చేయమని. దేవుడు కృపను బట్టి మంచి బిడ్డను అనుగ్రహించిండు. దేవుడు ఇచ్చి సాక్ష్యం దీవించునుగాక. గట్టిగా సపోర్ట్లు కూడా దేవుడి నామని మహిమపడతాం. కావేరి సహోదరి క్రమంగా ఫోన్ చేస్తుంది. ఏ చిన్న సమస్య వచ్చినా మార్కాపురం కావేరి అని ఉంటుంది నా ఫోన్లో. చెప్పు కావేరి అన్న వెంటనే చెప్పుద్ది, అన్నయ్య ఇట్లా పరిస్థితి, అది పరిస్థితి ఏం పర్లేదు కావేరి, ప్రభు అద్భుతం చేస్తాను, నమ్ముతున్నావా? నేను ఖచ్చితంగా నమ్ముతున్నా అంటది. అయిపోయింది పో. మరి గర్భం నిలబట్టలేదు. అయితే ఇక్కడ ఆల్నైట్ పేరుకి వచ్చింది. ఆ తర్వాత నెల మరలా కన్సీవ్ అయింది. అయితే 3వ నెలలో ప్రాబ్లం వచ్చుద్ది అన్నారు, కానీ ప్రార్థన చేయించుకుంది. ప్రభు చెప్పాడు నిలబడుతుంది ఈసారి, ఖచ్చితంగా కుమారుడు జన్మిస్తారని ప్రభు చెప్పమన్నాడు. అదే చెప్పాం. నమ్మింది కుమారుణ్ణి, ఒక బుల్లి రాజును పొందుకుంది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గట్టిగా సపోర్ట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో అద్భుత గడియ టీవీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇంకెవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వీక్షించండి, చివరిలో ప్రార్థనలు ఏకీభవించండి. ఖచ్చితంగా ప్రభు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు.
చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభా. ఈ రోజున వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి సిలువ చాటు మీరు మరుగుపరిచి మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. మీ వాక్కుని బిడ్డల హృదయంలో నాటుకొని ఫలించే కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసునామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వారము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు ధ్యానించుకున్నాం. వర్షము హిమము భూమిని తడిపి ఏ విధంగా అయితే తడిపి మానవునికి పంటను ఆహారాన్ని భుజించడానికి ఆహారాన్ని విత్తడానికి విత్తనాన్ని దయచేయకుండా ఏ విధంగా మరలకుండా ఉంటుందో అదేవిధంగా దేవుని యొక్క మాట కూడా ఆ విధంగానే ఉంటుంది అని బైబిల్ సెలవిస్తాం. ప్రభు యొక్క మాట, ప్రభు ఏ పని చేయమని పంపించారో ఆ పని ముగించి అది నిష్ఫలం కాకుండా ఫలింపచేసి మరలా తిరిగి ప్రభు దగ్గరకు మరల వెళుతుందని 11వ వచనంలో రాయబడతా ఉంది. గత వారం మనం ధ్యానించుకున్నాం. అసాధ్యాన్ని ప్రభు సుసాధ్యాన్ని చేయగలడని. ప్రభు పలికితే చాలు. ప్రభు చెప్పారా, అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఉదాహరణ మరి గత వారం చూసాం 2 రాజుల గ్రంథంలో చాలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తాం. 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే గిద్యోను, న్యాయాధిపతి అయినటువంటి గిద్యోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. అనేక వేల మంది ఉన్నారు, 32,000 మంది ఉన్నారు. అయితే ప్రభు వారిని కోరుకోలేదు. అవతలేమో మిద్యానీయులు 135,000 మంది ఉన్నారు, ఆర్మీ సైనికులు. అయితే ప్రభు అందరినీ కట్ చేసి చివరికి దేవుని యొక్క సైన్యం 300 మందిని మాత్రమే ప్రభు ఎంపిక చేశారు. 300 మంది 135,000 మందితో పోరాటానికి వెళుతూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, నీకు అసలు 300 ఎక్కువరా బాబు. గిద్యోనుతో చెప్తున్నాను, 300 చాలు నీకు. 135,000 మందిని వారి మీద జయం సాధించడానికి నీకు 300 మంది సైన్యం చాలు అంటున్నాడు ప్రభు. ప్రభు చెప్పారు కాబట్టి అదేవిధంగా గిద్యోను 300 మందితో వెళ్ళినప్పుడు దేవుడు జయమిచ్చినట్లు మనం అక్కడ చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తాం. అందరినీ కూడా స్వాధీనపరచుకోగలిగారు. అందరినీ చాలామందిని హతము చేసినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. ఈ రోజున నీవు కూడా ప్రభు యొక్క మాటను నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ప్రభు యొక్క మాట నెరవేర్చబడి తీరుతుంది. అంత మాత్రమే కాదు, గాడ్స్ వర్డ్ ఈజ్ అలైవ్ చెప్పాను. హెబ్రీ 4:12 అది సజీవమైనది. ఎంతకాలం అంటే ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా అది సజీవమైనది. ప్రభు యొక్క 2వ రాకడ వరకు కూడా అది సజీవమైనది. అది తొలగిపోదు, అది గతించిపోదు. అంటాం కదా, టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని. ఈరోజు న్యూస్ పేపర్ ఈరోజు వరకే అది ఉపయోగం, రేపు వస్తే అది వేస్ట్ పేపర్ అంటాం. పకోడీలు కట్టుకోవడానికి బజ్జీలు కట్టడానికి పనికి వస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. కానీ ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క పేజీలో ఉన్న ప్రతి ఒక్క దేవుని మాట, ప్రభు విడుదల చేసిన మాటలో జీవం ఉంది. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ద వర్డ్. జీవం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ మాట గాడ్స్ వర్డ్ రన్స్ స్విఫ్ట్లీ. అది త్వరపడుతుందంట. ఎప్పుడెప్పుడు ప్రభు చెప్పిన మాట నెరవేర్చాలని త్వరపడుతుందంట. అది ఎప్పుడెప్పుడు ప్రభు పంపిన కార్యాన్ని నెరవేర్చాలని త్వరపడుతుందంటాడు. కీర్తనకారుడు రాస్తారు చూడండి, 147వ కీర్తన చూద్దాం. 147వ కీర్తన 15వ వచనం. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును అని రాయబడతా ఉంది. హీ సెండెత్ ఫోర్త్ హిస్ కమాండ్మెంట్ అపాన్ ఎర్త్, హిస్ వర్డ్ రన్నెత్ వెరీ స్విఫ్ట్లీ. బహువేగంగా పరిగెత్తుతుందంట. దేవుని యొక్క వాక్యము ప్రభు చెప్పిన కార్యాన్ని నెరవేర్చడానికి, ప్రభు యొక్క చెప్పిన పనిని సఫలపరచడానికి బహువేగంగా పరిగెత్తుతుంది. బాగా గుర్తుపెట్టుకో. బహువేగంగా పరిగెత్తాలి అంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఇదంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము ప్రభావవంతమైనటువంటి వాక్యము. గాడ్స్ వర్డ్ ఈజ్ మైటీ ఇన్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ మైటీ ఇన్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. అది ప్రభావం చూపగలిగినటువంటి వాక్కు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం సిసిలీ అనే ప్రాంతంలో, ఇటలీ దేశంలోని
సిసిలీ అనే ప్రాంతంలో ఒక మరి బైబిల్ పుస్తకాలు, బైబిల్స్, ఆధ్యాత్మిక పుస్తకాలు మరి పంచుతూ ఒక ఆయన తిరుగుతూ ఉండేవాడు. ట్రావెలింగ్ బైబిల్ సేల్స్మెన్. అమ్ముతూ ఉంటాడు, బైబిల్ అమ్ముతాడు, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు అమ్ముతూ వెళ్తుంటాడు. చిన్న చిన్న పుస్తకాలు కూడా అమ్ముతూ ఉంటాడు. ఆయన ఒకసారి ఆ సిసిలీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒక బందిపోటు ఆపేశాడు ఆయన. నేనేమో మూట మోసుకొని, బైబిల్లో మూట మోసుకొని వెళ్తున్నాడు. ఆపేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అయ్యా ఇట్లా బైబిళ్ళు కొన్ని పంచడానికి, కొన్ని అమ్మటానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు. ఏంట్రా ఈ బైబిల్లో గొప్పతనం ఏముందిరా, ముందు కాల్చేయి, నిప్పేసాడు ఆ బందిపోటు దొంగ. అక్కడ నిప్పు వేసి ఒక్కొక్కటికి కాల్చుడు, దాంట్లో నిప్పులు వేయి అన్నాడు. నిప్పులు వేయక మునుపు అసలు ఏముందిరా దీంట్లో, చదువు ఒకసారి అన్నాడు. 23వ కీర్తన చదివాడు. ఓ ఇది బాగానే ఉంది కీర్తన, ఓ ఇది బాగుంది, యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగుదా, ఆ పుస్తకం మాత్రం కాల్చొద్దురా అన్నాడంట. ఇంకా ఏమన్నా చదువు, ఇంకా మంచి సమరయుడి కథను చదివాడంట సువార్తలలో. ఓరే ఇది కూడా బాగుంది, ఇది కూడా కాల్చొద్దు, ఈ పుస్తకాన్ని కూడా కాల్చొద్దు అన్నాడంట. ఇంకేముంది చదువు, ఇంకా ఏముంది చదువు అంటున్నాడంట. ఇంకేముంది చదువుతుంటే ఇంకా అనేక మరి ఆ కొండ మీద ప్రసంగాన్ని చదివాడంట, ధన్యతల గురించి చదివాడు. అనేక రకాలుగా చదువుతూ వచ్చాడు. చివరికి ప్రభు యొక్క ప్రేమను గురించి కూడా చదివాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం. చదువుతున్న ప్రతి ఒక్క పుస్తకము, అరే ఇది బాగుంది, ఇది కాల్చొద్దులే అన్నాడు, ఇది బాగుంది, ఇది కాల్చొద్దు. చివరికి అసలు బైబిల్నే కాల్చొద్దు అన్నాడంట. క్రీస్తు విరోధి బైబిల్ అన్ని కాల్చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చదువు అంటే చదివినటువంటి వాక్యములో శక్తి ఉంది. అది వేగంగా పరిగెత్తుకుని పోయింది, అతని హృదయంలోనికి చొచ్చుకుని పోయింది. కాల్చదు పో, తీసుకెళ్ళిపో అన్నాడంట. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి మరలా అదే పట్టణానికి వెళ్ళాడంట. వెళితే అదే బందిపోటు కనబడ్డాడంట. అయితే బందిపోటు దొంగలాగా లేడు, అతను బైబిల్ పట్టుకుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట. అద్భుతం. వేగంగా పరిగెత్తుకుని పోయింది అతని హృదయంలోనికి దేవుని వాక్యం. కాబట్టి గాడ్స్ వర్డ్, ఇట్ యాక్ట్స్ స్విఫ్ట్లీ, ఇట్ వర్క్స్ స్విఫ్ట్లీ, ఇట్ రనెత్ స్విఫ్ట్లీ. చాలా త్వరితగతంగా పరిగెత్తుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, కొన్ని సందర్భాల్లో మనము మరి ఈ బైబిల్ వాక్యము నెరవేర్చబడటంలో లేట్ అవుతుంది. ఎందుకు? చాలామంది జీవితాల్లో ఈ కంప్లైంట్ చెబుతుంటారు, ఒక కంప్లైంట్ లాగా చెబుతుంటారు చాలామంది. నాకు బ్రదర్ ఈ వాగ్దానం ఇప్పుడు ఫలానా 2020 సంవత్సరంలో లేదు 2010 సంవత్సరంలో వచ్చింది బ్రదర్, కానీ ఇంతవరకు నా జీవితంలో నెరవేర్చబడలేదు బ్రదర్. చాలామంది చెప్పారు నాకు ఈ మాట. గుర్తుపెట్టుకో, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్. భూమిని తడిపిన తర్వాత రెండో రోజే ఫలాన్ని ఇవ్వదు, వర్షం తడిపిన తర్వాత. గుర్తుపెట్టుకోవాలి, టేక్స్ టైం. కొన్ని నెలలు పడుతుంది, మొక్క చిగురిస్తుంది, మొక్క అవుతుంది, తర్వాత మ్రానవుతుంది, తర్వాత పువ్వులు పూస్తాయి, ఆ తర్వాత ఫలాలు ఇస్తాయి. కాబట్టి టేక్స్ టైం, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడే చెప్పారు కదా అయిపోవాలి. కొన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి సమయము పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ, యోసేపు కలను కన్నాడు. అన్నలందరూ సాష్టాంగ నమస్కారం చేసిన కలను కన్నాడు. కలను కన్న తర్వాత రోజే అతని కళ చెదిరిపోయింది. 13 సంవత్సరాలు అతను కొంతకాలము బానిసగా ఉన్నాడు పోతిఫర్ ఇంట్లో, కొంతకాలము జైల్లో ఉన్నాడు. 13 సంవత్సరాల తర్వాత మాత్రమే అతని యొక్క కళ నెరవేర్చబడింది అతని జీవితంలో. 13 సంవత్సరాలు పట్టింది, కానీ నెరవేర్చబడకుండా అయితే లేదు వాక్యం. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, లేదా దేవుడిచ్చిన కళ నెరవేర్చబడి తీరుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీ జీవితంలో కూడా కళ నెరవేర్చబడాలి. నీవు కూడా వాక్యానుసారం జీవించాలి. ఉదాహరణ, బైబిల్ గ్రంథం మనం చూస్తే 2 దినవృత్తాంతములు అందరికీ తెలిసిన వాక్యమే. 2 దినవృత్తాంతములలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయం 14వ వచనం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను
వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని రాయబడతా ఉంది. వాక్కు విడుదల చేశాడు ప్రభు. నేను అట్లా జీవించినా సరే ఆ వాక్యం నెరవేర్చబడాలి నా జీవితంలో అంటే కుదరదు. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ అప్లై. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి, ప్రభు తమ తగ్గించుకోవాలి, ప్రభుని వెతకాలి, మరి ప్రభు దగ్గర మరి పాపమును క్షమించమని అడగాలి. అప్పుడు ప్రభు దేశాన్ని, నీ జీవితానికి దేశాన్ని స్వస్థపరుస్తాడని రాయబడుతూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆలస్యమైతే తట్టుకోలేం మనం. మానవుడు అన్నీ కూడా త్వరగా నెరవేర్చబడాలి నా జీవితంలో అనుకుంటాడు. ఆలస్యాన్ని సహించలేడు మానవుడు. వెయిటింగ్ ఈజ్ టూ హార్డ్. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఓర్పు కావాలి, సహనం కావాలంట. దేవుని యొక్క వాగ్దాన్ని నెరవేర్పు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీ 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యూనిట్ పేషెన్స్. నీ వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఓర్పు కావాలి, ఓర్పు సహనం కావాలి. ఓర్పు లేకుండా నీ వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 అద్భుతమైనటువంటి మాట ఉంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఇంగ్లీష్లో చూస్తే మరి ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. నాట్ వన్ థింగ్, ఆల్ థింగ్స్. అన్నీ కూడా ఒకటే కాదు జరిగేది, సమస్తము సమకూడి జరుగుతుంది. ఒకటే సమకూడి జరుగుతుంది అనలేదు. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వాక్యము నెరవేర్చబడ్డానికి కొంత సమయం పడుతుంది అనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాట ఎప్పటికీ తప్పిపోదు. గాడ్స్ వర్డ్ హ్యాస్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తే దేవుని యొక్క మాట ఎక్కడా ఎప్పుడు కూడా తప్పిపోయినట్లు లేదు, ఉండబోదు. ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న 7 దినాలలో భారతదేశంలో హింసను చూస్తున్నాం. క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవులు హింసించబడతా ఉన్నారు, ద్వేషించబడతా ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. క్రైస్తవము మతం అయితే కాదు, అదొక మార్గం. ప్రభువా నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 14:6 అన్నారు. కానీ అది మతముగా చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అది మతంగా చేయబడింది. సరే, ఈ క్రైస్తవ మతం అనేది ఈ ప్రపంచంలోనే ఉండకూడదు అనుకున్నాడు ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి. అతని పేరు డైక్లీషియన్ అని. 303 క్రీస్తు శకం 303 క్రీస్తు శకము ఈ డైక్లీషియన్ అనే రాజుగారు, చక్రవర్తి, అసలు ఈ క్రైస్తవ మతాన్ని ఈ ప్రపంచంలో లేకుండా తుడిచిపెట్టాలనుకున్నాడు. ఆ విధంగానే ప్రకటన చేశాడు. ఆ విధంగానే ఎంతో కష్టపడి శ్రమపడ్డాడు. క్రైస్తవులను హింసించాడు, కొంతమంది చంపించాడు, మరి వాక్యాన్ని కాల్చివేశాడు. ఎక్కడ ఏ రూపంలో ఉన్న వాక్యం లేకుండా చేసి ఒక నాణ్యాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఏమని ప్రవేశపెట్టాడంటే, ది క్రిస్టియన్ రిలీజియన్ ఈజ్ డెస్ట్రాయిడ్ అండ్ ది వర్షిప్ ఆఫ్ గాడ్స్ ఈజ్ రెస్టోర్డ్ అన్నాడు. అసలు క్రైస్తవ మతమే లేదు, మతమే తుడిచిపెట్టబడింది. అనేక మతాలు మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాయి. మీ ఇష్టం వచ్చిన మతాలను మీరు మరి ఫాలో కావచ్చని రాయబడి ఉంది దాని మీద, ఒక ఇన్స్క్రిప్షన్ మీద. ఆ విధంగా చేసి చాలా సంతోషించాడు రాజు. నేను క్రైస్తవ్యాన్ని లేకుండా చేశాను అనుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాజు అదే 303లో ఈయన ఆ విధంగా చేస్తే 313లో క్రీస్తు శకం 313లో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి వచ్చాడు. అతనికి తెలియదు, డైక్లీషియన్కి తెలియదు. తర్వాత ప్రభు క్రైస్తవాన్ని నేను తుడిచిపెట్టాను అనుకుంటున్నాడు. కానీ తర్వాత వచ్చే రాజును ప్రభు అసలు క్రైస్తవ రాజ్యంగా చేస్తాడనే విషయాన్ని కూడా తెలుసలేకపోయాడు. కాన్స్టంటైన్ వచ్చాడు. వచ్చిన వెంటనే మరి ఆ క్రైస్తవ
రాజ్యంగా రోమా రాజ్యాన్ని ప్రకటించినట్లు చరిత్ర చెప్తా ఉంది. యూ కాంట్ స్టాప్ గాడ్. నీవు దేవుణ్ణి ఆపలేవు. యూ కాంట్ స్టాప్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను నువ్వు అడ్డుకోలేవు. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా కూడా దేవుని యొక్క మాట అది దూసుకుపోతుంది. కారణం అది బలమైంది, కారణం అది సజీవమైంది, కారణం అది రెండంచుల వాడిగల ఖడ్గం కంటే వాడిగలిగింది కాబట్టి అది దూసుకెళ్తుంది. ప్రభువు నిర్ణయించినటువంటి కార్యాన్ని అది చేయకుండా మరలా తిరిగి ప్రభు దగ్గరికి మరలదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకసారి ఫ్రాన్స్ దేశంలో వోల్టైర్ అనే ఒక నాస్తికుడు ఈ క్రైస్తవ మతం లేకుండా బైబిల్ అన్నీ కాల్చేశాడు. 17వ శతాబ్దంలో అన్నీ కాల్చేసి ఈ క్రైస్తవ్యము వర్ధిల్లకుండా చేశాడు. కానీ కరెక్ట్గా 50 సంవత్సరాల్లో అదే ఆయన ప్రింటింగ్ ప్రెస్లోనే బైబిల్స్ ముద్రణ జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. జెనీవా బైబిల్ సొసైటీ వారు బైబిల్ అనేక లక్షల బైబిల్ ఆయన ప్రింటింగ్ ప్రెస్లోనే బైబిల్ ముద్రించినట్టు మనం చూస్తాం. అంతేందుకు మీ అందరికీ తెలుసు, అడాల్ఫ్ హిట్లర్ ఆయన క్రైస్తవమే లేకుండా చేస్తానన్నాడు. బైబిల్ కాదు, నేను ప్రత్యేకమైన గ్రంథం రాస్తాను, నేను బైబిల్ తీసేయి అన్నాడు. కానీ ఆయనే లేకుండా పోయాడు. మీకు తెలుసు, ఆయనే లేకుండా పోయాడు. యూదులను చల్లాచెదరు చేశాడు. కానీ ప్రభు వాగ్దానం చేశాడు, యూదులందరికీ కూడా ఒక దేశాన్ని ఏర్పరిచాడు 1947వ సంవత్సరంలో, ఇశ్రాయేల్ దేశాన్ని. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి అద్భుత కార్యాలు ప్రభు చేయగలడు. ఎవరు నిన్ను అడ్డుకున్నా సరే నీకు విరోధంగా రూపొందించబడి ఆయుధం వర్ధిల్లదని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లే అన్నాడు ప్రభువారు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఈ రోజున నీకు విరోధంగా ఎవరు నిలబడలేడు. ఆ వాక్యాన్ని నమ్ము, దేవుని మాటను నువ్వు నమ్ము. ఎవరైనా కావచ్చు, నీ ప్రయత్నాలు చేయి, రికమెండేషన్ ఈ రకం అవసరం లేదు. ప్రభు వైపు చూడు, ప్రభు యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టావు. ఖచ్చితంగా ఇందులో శక్తి ఉంది, ఖచ్చితంగా దూసుకు వెళుతుంది. ప్రభు పంపిన కార్యాన్ని జరిగించకుండా అది మరలా తిరిగి ప్రభు దగ్గర తిరిగి వెళ్ళదు. అది పని అయ్యేంత వరకు, ఆ పని చేసేంత వరకు ఆ వాక్యం ఇక్కడే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఈ రోజున నీవు ఇంకా ఆవేశంతో ఉన్నావేమో, ఇంకా నా జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడలేదు ఎందుకని, నీవు కూడా వాక్యానుసారం జీవించడం ప్రారంభించు. ఖచ్చితంగా ప్రభు యొక్క వాగ్దాన ఫలం అనుభవిస్తావు. ఖచ్చితంగా ప్రభు యొక్క మహిమను నువ్వు చూస్తావు. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఏ అక్కర్లో ఉన్నారో నాకైతే తెలీదు, మీరు ప్రార్థనలు నాతో కలిసి ఏకీభవించిన ఖచ్చితంగా ప్రభు అద్భుత కార్యాన్ని మీ జీవితం చేయబోతున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు ప్రభువా. వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు స్తుతులు ప్రభువా. మీరు పంపినటువంటి మాట వాక్కు నాయన గొప్ప కార్యాన్ని చేయకుండా, మీరు చెప్పిన కార్యాన్ని చేయకుండా తిరిగి మరలదని సెలవిచ్చారు నాయన. మీ వాక్కులో మహత్తు ఉంది నాయన. మాటతో సర్వాన్ని సృజించారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు చూస్తున్నాం నాయన. మీ మాటలోనే మహత్తు ఉంది ప్రభువా. మాటతో సర్వాన్ని సృజించిన గొప్ప దేవా, ఈ రోజున మీ మాటను మీ బిడ్డల జీవితాలలో విడుదల చేయండి ప్రభువా. మీ మహత్తు గల మాట యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో విడుదలగును గాక. నాయన, మీరు చేపట్టినటువంటి కార్యం, మీరు చేయాలనుకున్న కార్యం యేసు నామములో నీ బిడ్డల జీవితాలలో జరుగును గాక. రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయండి. అనారోగ్యం, అస్వస్థ బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పేదరికం, దారిద్ర్యంలో ఉన్న బిడ్డలకు సర్వ సమృద్ధి దయచేయండి. చెడు వ్యసనాల బంధకాలు, త్రాగుడు బంధకాల్లో, వ్యభిచార బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. సాతాను శక్తుల ప్రభావంతో, నాయన ప్రభు చేతబడి శక్తుల ప్రభావంతో ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో విడుదల, సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పేదరికం, దారిద్ర్యంలో ఉన్న బిడ్డలకు సర్వ సమృద్ధి దయచేయండి. నాయన ప్రభు సంతులైన ప్రతి ఒక్క గర్భాన్ని తెరవండి నాయన. సంతాన దీవెన దయచేయండి. వివాహ దీవెన, ఉద్యోగ దీవెన, ప్రమోషన్ దీవెన, ట్రాన్స్ఫర్ దీవెన కావాల్సిన బిడ్డలు దీవెన రిలీజ్ చేసి మీరు మహిమ పొందుకుని ఆయన. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. అసమాధాన భారం, అశాంతి భారంతో ఉన్నటువంటి కుటుంబాలను సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని యేసుక్రీస్తు వలన దయచేసి మీరు మహిమ పొందుకుని ఆయన. పరీక్షలు రాసిన బిడ్డలు, చదువుతున్న బిడ్డలు మీ జ్ఞానం, జ్ఞాపక శక్తి, తెలివి, సమయస్ఫూర్తి, శక్తిముల మార్గం వరకు దయచేయండి. అపజయ భారంతో బిడ్డలకు రెట్టింపు ఘనత దయచేయండి. అవమాన భారంతో ఉన్నటువంటి బిడ్డలకు నాయన రెట్టింపు ఘనత దాయిచ్చేయండి. అపజయ భారంతో ఉన్న బిడ్డలకు జై జీవితం దాయిచ్చేయండి ప్రభా. విదేశాలకు వెళ్ళవలసిన బిడ్డలకు వీసా దీవెన రిలీజ్ చేసి మీరు మహిమ పొందుకో. వ్యాపారం చేసిన బిడ్డలు వృద్ధి పొందింప చేయండి నాయన. పంట పొలాలు వేసిన బిడ్డలకు అధిక రాబడి, అధిక దిగుబడి, అధిక పంట దాయిచ్చేయండి ప్రభా. పరిచయం చేస్తున్న బిడ్డల పరిచయ సరిహద్దులు
విశాలపరచండి, విస్తరింప చేయండి ప్రభా. నీ బిడ్డల ప్రతి అవసరత తీర్చండి. కోర్టు కేసులు ఎదుర్కొన్న బిడ్డలు జయము దాయిచే ప్రభా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసునామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మేము మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను కాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసిన కొలది ప్రతి నెల మన అద్భుత గడియ టీవీ పరిచర్యకు మరియు గుడ్ న్యూస్ మెసెంజర్స్ 12 రకాల పరిచర్యల కొరకు మీ ప్రేమపూర్వక కానుకలను పంపి మన పరిచర్యలో పాలిభాగస్తులై దైవాశీస్సులు పొందాలని మనవి. మీ చెక్కులు, డ్రాఫ్ట్లు గుడ్ న్యూస్ మెసెంజర్స్ పేర క్రింది అడ్రస్కు పంపగలరు. అడ్రస్ ఎం షాలేం విక్రాంత్ వర్ధన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుడ్ న్యూస్ మెసెంజర్స్, 27-7-5 కన్నవారి తోట 4th లైన్, గుంటూరు 522004. ఆన్లైన్లో పంపదలిచినచో కింది బ్యాంక్ అకౌంట్కు పంపి మీ వివరములను ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియజేయగలరు. అకౌంట్ నేమ్ గుడ్ న్యూస్ మెసెంజర్స్. అకౌంట్ నంబర్ 319924375008. IFS కోడ్ SBIN 0001457. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజార్ బ్రాంచ్, గుంటూరు. యేసు నా రాజు, నా ప్రియుడు, అవిమోచకుడు.